అస్సలాముఅలైకుం, నమస్తే. వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ కోహినూర్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను నాంపల్లి ఎగ్జిబిషన్ నుమాయిష్ 2026లో ఎలా ఉంది, అలాగే ఇక్కడ ఏమేం స్టాల్స్ ఉన్నాయి అనేవి మొత్తం అంతా కూడా ఒక ఓవర్వ్యూ అనేది ఈ వీడియోలో మీకు ఉంటుంది. ఇంకా అలాగే ఇక్కడ ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయి, ఇంకా ఏమేం స్టాల్స్ ఉన్నాయన్నది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. నుమాయిష్లో థౌజండ్స్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయి. అన్నీ కూడా మనం కవర్ చేయలేము ఒక్క రోజులో. కాబట్టి ఇక్కడ నేను ఏవైతే కవర్ చేశానో అది నేను మీకు చూపిస్తాను. ఇండియాలో ఎక్కడెక్కడ ఏమేం ఫేమసో అన్నీ కూడా ఇక్కడ నుమాయిష్లో ఒక్కచోట ఉంటాయండి. ఇది ఇయర్కి వన్స్ వస్తుంది ఈ ఎగ్జిబిషన్. ఈసారి ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయన్నది నేను మీకు చూపిస్తానండి. ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసరికి మనకు ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 10:30 వరకు ఉంటుంది. అలాగే మనకు వీకెండ్స్లో అయితే సాటర్డే సండేస్ మనకు రాత్రి 11 గంటల వరకు కూడా ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది గేట్ బయట అండి, అంటే నుమాయిష్ ఎంట్రన్స్కి ఇంకా ఫస్ట్లో స్టార్టింగ్లోనే ఇక్కడ చాలా స్టాల్స్ ఉంటాయండి. స్టాల్స్ అని కాదు, ఈ విధంగా ఫుట్పాత్ మీద మనకు చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే పెట్టుకొని వీళ్ళు అమ్ముతుంటారు. లోపల ప్రైస్ కంటే కూడా ఇక్కడ ప్రైస్ మనకు చాలా రీజనబుల్గా ఉంటుంది. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంకా చాలా జ్యువెలరీ ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఇక్కడకు మనకు గేట్కి బయటే ఉంటాయండి. ఇక్కడ కూడా మనం మంచి షాపింగ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు అన్ని స్టాల్స్ బయట కూడా ఉంటాయి. ఇది మెయిన్ గేట్ అండి. ఇక్కడ చాలా గేట్లు ఉంటాయి. మనం ఇక్కడ ఎంటర్ అవుతున్నది వచ్చేసి సెకండ్ అన్నమాట. గేట్ నెంబర్ 2 నుంచి ఎంటర్ అవుతున్నాము. అజంతా గేట్. ఈ గేట్కి ఎదురుగానే మనకు గాంధీ భవన్ మెట్రో స్టేషన్ ఉంటుంది. మెట్రోలో వచ్చే వాళ్ళకైతే ఇది ఈజీగా ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇది ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్కి ఎదురుగానే మనకు ఇలాగా బ్యాంబూతో చేసిన డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ లైన్ అంతా కూడా మనకు బ్యాంబూతో చేసిన డిఫరెంట్ ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్ ఇంకా ఇంటికి కావాల్సిన ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనకు గేట్లో ఎంట్రీ అనేది తీసుకోవాలండి. 50 రూపీస్ ఇక్కడ ఫీజు. మనకు 50 రూపీస్ పే చేసి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చెకింగ్ కూడా చేస్తారు, లేడీస్కి వేరేగా అలాగే జెంట్స్కి వేరేగా మంచిగా చెక్ చేసి మనకు లోపలికి పంపిస్తారు. ఈ విధంగా మనం లోపలికి ఎంటర్ అయిపోతాం. ఎంటర్ అయిపోయిన తర్వాత మనకి ఇలాగా స్టాల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. మొత్తం ఎగ్జిబిషన్ ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా గేట్ నెంబర్ 2 నుంచి ఎంటర్ అయితే మనకు ఫస్ట్ ఇలా కనిపిస్తుంది. క్రౌడ్ చూసారా ఏ విధంగా ఉందో. మేము వెళ్ళింది సండే కాబట్టి క్రౌడ్ బీభత్సంగా ఉంది. మీరు నుమాయిష్ వెళ్ళాలనుకుంటే అసలు వీకెండ్స్లో వెళ్ళకండి, ఆ తర్వాతే వెళ్ళండి. వీక్డేస్లో వెళ్తేనే మనకు బెటర్. ఇక్కడ మెలమైన్ వస్తువులు పర్ కేజీ 399 రూపీస్ అండి. ఇంకా అలాగే మస్కతి స్టాల్ కూడా చూస్తున్నారు కదా, డైరీ ప్రోడక్ట్స్ ఫేమస్ హైదరాబాద్లో. ఇక్కడ సూట్స్ చూడండి, డ్రెస్సెస్ మనకు ఒక్కొక్కటి 1000 రూపీస్ అంట. చాలా బాగున్నాయండి డ్రెస్సెస్. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా ఒక్కొక్క డ్రెస్ 1000 రూపీస్. बहुत प्यारे सूट लाए हैं आपके लिए। बॉलीवुड सूट, बॉलीवुड सूट, पार्टी वेयर, डेली वेयर, स्टाइलिश के सूट है हमारे पास। एक बार पहनेंगे बार आएंगे। हमें बता दो, निकाल देंगे, आप ही के लिए निकाल लेंगे। कौन है जो मेरी बात पकड़ी? ये देखिए नीलन कॉटन का सूट है। नीलन कॉटन में दुपट्टा आएगा, ठीक है, साथ में पैंट का कपड़ा आएगा।
ये आपको 1000 में मिलेगा। मार्केट में 2200। ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి గోటాపత్తి అంటారు కదా, ఆ వర్క్ ఉన్న సూట్స్, అవి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా అలాగే పాకిస్తానీ సూట్స్ ఉన్నాయి, ఇంకా కాశ్మీరీ సూట్స్ అయితే ఇక్కడ ఫేమస్ అండి. అలాగే లక్నోవి చికెన్ కారీ వర్క్ సూట్స్, కాశ్మీరీ సూట్స్ ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ స్పెషల్ అని చెప్పాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డ్రెస్సెస్ కూడా మనకు 1000 రూపీస్ మొత్తం సెట్ వస్తుంది. ఇంకా అలాగే జీన్స్లోకి వేసుకునే టాప్స్ ఉంటాయి కదా, ఆ టాప్స్ కూడా అన్నీ కూడా డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయండి. ఇక్కడ చిల్డ్రన్స్ కోసం ఉన్న డ్రెస్, ఇంకా లేడీస్ కోసం, జెంట్స్ కోసం, ప్రతి ఒక్కరి కోసం కూడా ఇక్కడ అన్నీ ఉన్నాయి. స్పెషల్గా చెప్పాలంటే మనకు ఇంటి కోసం ఇక్కడ చాలా సామాన్లు ఉన్నాయండి. ఇక్కడ మీరు చూస్తున్నది టేబుల్ కవర్లు. ఈ టేబుల్ కవర్లు కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి, డబుల్ బెడ్షీట్స్ 3 and 6 పిల్లో కవర్స్ 999 రూపీస్, అంటే 1000 రూపీస్. ఆల్మోస్ట్ 1000కి మనకు 3 డబుల్ బెడ్షీట్స్ వస్తాయండి. ఇక్కడ అన్నీ కూడా డ్రెస్సెస్ ఉన్నాయి కదండి. మనకు బార్గెనింగ్ అండ్ స్కిల్స్ అనేవి చాలా బాగుండాలండి. నుమాయిష్కి వెళ్ళాలంటే ఆ బార్గెనింగ్ స్కిల్స్ ఎవరికైతే బాగుంటాయో వాళ్ళు నుమాయిష్లో బాగా షాపింగ్ చేసుకోగలరు. నాలాంటి వాళ్ళైతే అస్సలు షాపింగ్ చేయలేరు. ఇక్కడ బోర్డ్స్ మీద రాశారు కదండి, ఇవి ఫిక్స్డ్ అని. వాటినైతే మనం ఈజీగా తీసుకోవచ్చు, ఎందుకంటే మనకు బార్గెనింగ్ స్కిల్స్ లేవు కాబట్టి. ఉన్న వాళ్ళని తీసుకొని వెళ్తే మంచిదండి మనతోటి. ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా మనకు నైట్ సూట్స్ ఉన్నాయి, నైట్ ప్యాంట్స్ ఉన్నాయి, టీ షర్ట్స్ ఉన్నాయి, ఇంకా టాప్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా బోర్డులన్నీ ఇలా అతికించేశారు కదా, ఇవన్నీ కూడా అవే రేట్కి దొరుకుతాయి. అక్కడైతే బార్గెనింగ్ అస్సలు జరగదు. ఇంకా లోపల వెళ్ళి ఎక్కడైతే ఫిక్స్డ్ రేట్లు లేవో అక్కడికి వెళ్తే మనం బార్గెనింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మంచి బార్గెనింగ్ స్కిల్స్ అయితే ఉండాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బుర్ఖా స్టాల్. అక్కడ బయట తగిలించినవన్నీ 600 అంట ఒక బుర్ఖా. బెడ్షీట్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయండి. బెడ్షీట్స్ ఉన్నాయి, కర్టెన్స్ ఉన్నాయి, కార్పెట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి మనకు ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క సామాన్ ఇక్కడ ఉందండి. टॉप वाला दुपट्टा 1000 के 3 सेट, 1000 के 3 सेट, ये बड़े बड़े टॉप वाला दुपट्टा 1000 के 3 सेट, अच्छे ఇది వచ్చేసి పర్ఫ్యూమ్స్ అండి. ఇక్కడ అన్నీ కూడా పర్ఫ్యూమ్స్ దొరుకుతాయి, అన్ని రకాల పర్ఫ్యూమ్స్ దొరుకుతాయి మనకు. అత్తర్ పర్ఫ్యూమ్, ఇక్కడ చూస్తున్నారు కదా, చండీగఢ్ అంట, పంజాబ్ నుంచి వచ్చారు వీళ్ళు. ఇక్కడ పంజాబ్ నుంచి పంజాబీ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇంకా
అలాగే ఇక్కడ చూడండి ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్నాయి. 600, 500 నైట్ సూట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ట్రైన్ కూడా ఉంటుందండి. ఈ ట్రైన్ మొత్తం ఎగ్జిబిషన్ అంతా కూడా ఒక రౌండ్ అయితే మనకు చూపించుకొని వస్తుంది. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఈ ట్రైన్ ఎక్కితే మనం ఒక రౌండ్ అయితే వేసుకొని రావచ్చు. ఇంకా అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి క్యాలికట్ హల్వా అంట ఫ్రమ్ కేరళ. ఇంకా చిన్నపిల్లల కోసం కీ చైన్స్, ఇంకా చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అక్కడ చూస్తున్నారు కదా, అవన్నీ కూడా పర్సెస్. ఇంకా అలాగే ఇక్కడ ఫిక్స్డ్ రేట్లు అనేవి పెట్టేశారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా లక్నోవి చికెన్ కర్రీ వర్క్ సూట్స్ అన్నమాట. ఇవంతా కూడా ఒక లైన్ ఉంటుంది, ఇదంతా ఒక ఏరియా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా మనకు బెడ్షీట్స్, బెడ్ కవర్స్, పిల్లో కవర్స్ ఇవే అన్నీ దొరుకుతాయండి. లోకల్గా ఉండే వాళ్ళైతే ఈజీగా వెళ్ళి తెచ్చుకోవచ్చు. సోఫా కవర్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయండి ఇక్కడ. చాలామంది ఈ ఎగ్జిబిషన్ కోసం వెయిట్ చేస్తుంటారండి, ఎప్పుడెప్పుడు వస్తుందా వెళ్ళి తెచ్చుకుందామా అని. ఇక్కడ చూడండి హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో. ఇక్కడ బయట కొన్ని వేసుకొని వీళ్ళు 200 అని అంటుంటారు. మనం లోపలికి వెళ్ళి 200 అని అనుకోకూడదు, బయట ఉన్నవి మాత్రమే 200 అంటారు. ఇక్కడ చూడండి జెంట్స్ కోసం మనకు కుర్తాలు ఉన్నాయి. ఇంకా అలాగే అక్కడ చూడండి మనకు స్కేరీ హౌస్ ఉంది కదా. ఇంకా అలాగే ఈ లైన్ వెళ్తే మనకు మొత్తం అంతా కూడా కాశ్మీర్ ప్రోడక్ట్స్ దొరుకుతాయండి. కాశ్మీరీ సూట్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్, మొత్తం కాశ్మీరీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఈ లైన్లో ఉంటాయండి. ఇక్కడ ఏ సూట్ తీసుకున్నా కూడా మనకు 1500 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే స్టార్టింగ్ మొత్తం సెట్ కావాలంటే అదైతే 1500 అండి. అక్కడ రాసి పెట్టున్నారు చూడండి 1500 అని. ఏం తీసుకున్నా 1500, ఇంకా అంతకంటే పైన ఉంటాయన్నమాట. అన్నీ 1500 ఉండవు, డిజైన్ని బట్టి మనకు రేట్ అనేది చేంజ్ అవుతుంది. ఆ క్లాత్ని బట్టి కూడా మనకు రేట్ అనేది చేంజ్ అవుతుంది. కాశ్మీరీ సిల్క్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి, అవైతే బాగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మొత్తం అన్నీ కూడా ఇక్కడ 1500 నుంచి మొత్తం సెట్ అనేది వస్తుందని చెప్పచ్చు. ఇంకా ఓన్లీ టాప్స్ అలాంటివి అయితే మనకు 600-700 ఆ విధంగా ఉన్నాయి. ఇక్కడ కాశ్మీరీ షాల్స్ కూడా ఉన్నాయండి. షాల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. అవి కూడా 200, 1500 ఆ రేంజ్లో అయితే వస్తాయి మనకు. ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా కాశ్మీరీ సూట్స్, శారీస్, షాల్స్ అన్నీ కూడా కాశ్మీర్కి సంబంధించినవి. ఇక్కడ చూస్తున్నారు కదండి ఏబీ కాశ్మీరీ హ్యాండ్లూమ్ అని. వీళ్ళైతే బాగా చాలా ఫ్రెండ్లీగా మంచిగా మనకు మంచి రీజనబుల్ రేట్లో, ఇంకా అలాగే చాలా ఓపిక్గా మనకు సూట్స్ అనేవి బాగా చూపించారు. पहले ग्रीन दो छोड़ के वो पश्मीने का कानी बनारस का सूट नहीं आता, वाइट वन सूट नहीं आता और ब्लैक वन सूट नहीं आता, ठीक है मैडम, और साड़ीज नहीं आती. अच्छा वो सूट्स में कलर्स है? ब्लैक, हाँ ब्लैक है. हाँ. ఇక్కడ మీరు చూస్తున్నది కాశ్మీరీ డ్రెస్. ఇది మొత్తం అంతా కూడా థ్రెడ్తో ఉంటుందండి. సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్తో వర్క్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుందండి ఈ వర్క్. మనం మంచిగా వాష్ చేసి మంచిగా వేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది డ్రెస్ అనేది. చూడండి వర్క్ ఎలా ఉందో.
ఈ కాశ్మీరీ వర్క్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఈ వర్క్ అనేది మనకు ఓన్లీ కాశ్మీరీ డ్రెస్సెస్లో మాత్రమే చూడడానికి దొరుకుతుంది. ఇదంతా కూడా మనకు థ్రెడ్తో చేస్తారు వీళ్ళు. ఇక్కడ వీళ్ళు మనకు డిఫరెంట్ డ్రెస్సెస్ అనేవి చూపిస్తున్నారు. ఈ ఏబీ కాశ్మీరీ స్టాల్ అనేది చాలా మంచిగా వీళ్ళు మనకు మంచిగా రెస్పాండ్ అయ్యి చాలా ఓపిక్గా చూపించారండి మొత్తం అన్నీ కూడా. ఇక్కడ మీరు చూస్తున్న ఈ సూట్స్ వచ్చేసి మనకు 2500 అలా ఉంటాయి. ఇక్కడ ఈయన చూపిస్తున్న ఈ సూట్ వచ్చేసి మనకు 1500 అలా ఉంటుంది. ఈ కాశ్మీరీ స్టాల్స్ అన్నింటిలో కూడా మనకు సూట్స్ ఖచ్చితంగా 1500 అయినండి. 1500 కంటే ఇంకా మనకు అసలు తగ్గించరు. ఈ వీళ్ళు వచ్చేసి మనకు మంచిగానే ఇచ్చారండి, రీజనబుల్గా. ఇవన్నీ కూడా కాశ్మీరీ సూట్స్. అవి డిజైన్ని బట్టి మనకు ఆ క్లాత్ని బట్టి డిఫరెంట్ రేట్స్ అనేవి ఉన్నాయి. కొన్ని వచ్చేసి జార్జెట్ దుపట్టాస్ వస్తే, కొన్ని వచ్చేసి మనకు కాటన్ దుపట్టాస్ వచ్చాయి. దానిని బట్టి మనకు రేట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. చాలా ఎక్కువగా అయితే ఏం తగ్గించారండి వీళ్ళు. 1500 ఎక్కడ చూసినా మీరు ఏ షాప్లోనైనా అడగండి, మీకు 1500 అనేది మీకు మినిమం చెప్తారు వీళ్ళు. ఇది వచ్చేసి దీన్ని స్వింగ్ వర్క్ అంటారంట, అంటే నీడిల్ వర్క్. అది ఇంకా ఎక్కువ ప్రైస్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి పార్టీ వేర్ మొత్తం అంతా. ఇంకా అలాగే మనం ఇంకాస్త లోపలికి వస్తే ఒక సర్కిల్ లాగా వస్తుందండి. ఆ సర్కిల్లో మనకు ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. ఇక్కడ చూడండి, పిస్తా హౌస్ హలీం ఉంది కదా, చాలా పెద్దగా పెట్టారండి వీళ్ళు. పిస్తా హౌస్ హలీం, అలాగే మస్కతి, ఇంకా నిలోఫర్, ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి. ఇక్కడ చూడండి, కరాచీ హౌస్ అంట, పాకిస్తానీ సూట్స్ ఉంటాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ 4 షర్ట్స్ 199కే ఉన్నాయి. ఇక్కడ చూడండి, వుడ్తో చేసిన డెకరేటివ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ప్రైజెస్ కూడా అలాగే ఉన్నాయి. ఒక చిన్న పాట్ అడిగితే వాళ్ళు 350 చెప్పారు. చూస్తున్నారు కదా, ఈ పాట్ వచ్చేసి 350 రూపీస్. ఇంకా ఇవి కూడా వాటి సైజ్ని ఇంకా వాటి డిజైన్స్ని బట్టి ప్రైజెస్ అనేవి ఉంటాయి. డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ లోకల్స్ అయితే మంచిగా తీసుకొని వెళ్ళొచ్చు. ఈ మధ్యకాలంలో ఇళ్లల్లో అందరూ ఇలాంటివి పెట్టుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు కదా. ఇంకా అలాగే దానికి తగ్గట్టు వీళ్ళు కూడా మంచిగా డిజైన్ చేసి డిఫరెంట్ ఐటమ్స్ అయితే తెచ్చిపెట్టారు. పీటలు అంటారు కదా, వాటిని కూడా చూడండి ఎంత బాగా డెకరేట్ చేసి పెట్టారో. చిన్న చిన్న దీవాన్లు, చైర్లు, ఇంకా మిర్రర్స్, క్లాక్స్, చిన్న పెట్టెలు చాలా బాగున్నాయండి. ఇక్కడ చూడండి, ఉయ్యాల ఉంది, చాలా బాగుంది కదా. ఇవి వచ్చేసి కిచెన్లో పెట్టుకుంటాం కదండి, కిచెన్లో పెట్టుకునే ఐటమ్స్ ఇవన్నీ వుడ్తో చేసింది. స్పూన్స్ కూడా ఉన్నాయి చూడండి.
వీటన్నిటిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళాలండి. లోకల్స్ అయితే సరిపోతుంది, కానీ మనలాంటి లాన్ లోకల్స్ ఇలాంటివన్నీ తీసుకెళ్ళడానికి కష్టమేనండి. ఇంటికి కావాల్సిన ఫ్లవర్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ అన్నా కూడా కాశ్మీర్లో చాలా ఫేమస్ కదా. డ్రై ఫ్రూట్ షాప్స్ కూడా మొత్తం ఒక లైన్ అంతా ఉందండి. ఇప్పుడు ఇక్కడ రైడ్స్ ఉన్నాయి చూడండి, పిల్లల కోసం పెద్దల కోసం అందరి కోసం కూడా ఇక్కడ రైడ్స్ ఉన్నాయి. డిఫరెంట్ రైడ్స్ ఉన్నాయి కదా. ఏ రైడ్ అయినా 120 రూపీస్ ఉంది, లేదా 150 రూపీస్ ఉంది, అంతకు మించి అయితే లేదు. క్రౌడ్ చూడండి ఎలా ఉంది. అది సండే రోజు వెళ్ళాం కదా, క్రౌడ్ అయితే బీభత్సంగా ఉంది. ఇక్కడ మస్కతి పక్కన మీకు ఒక చిన్న వే కనిపిస్తుంది కదా, అందులోపలికి వెళ్తే మనకు గ్రౌండ్ కనిపిస్తుంది. అక్కడ బెంచెస్ అవి వేసున్నారు, అక్కడ మనం కూర్చోవచ్చు. ఫ్యామిలీస్ అంతా కూడా అక్కడ కూర్చొని ఉంటారు. చూపిస్తాను మీకు. ఈ విధంగా మస్కతి నుంచి మనం సైడ్కి వెళ్తే ఇలాగా ఒక చిన్న గ్రౌండ్ ఉందండి. ఆ గ్రౌండ్లో అయితే ఫ్యామిలీ అందరూ కూడా వస్తారు. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళైతే ఒక చిన్న ఏదైనా పరుచుకోవడానికి బెడ్షీట్ లాంటివి తెచ్చుకుంటే అక్కడ పరుచుకొని కూర్చోవచ్చండి. ఇక్కడ చూడండి నిలోఫర్ కేఫ్, ఇక్కడ కేఫ్ మస్కాబన్ ఇవన్నీ కూడా దొరుకుతాయి కదా, చాలా ఫేమస్ కదా. కేక్స్ ఉన్నాయి, కప్ కేక్స్ ఉన్నాయి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ ఉన్నాయి. మీకు ఏం కావాలంటే అవి తీసుకొని మీరు ఆ గ్రౌండ్లో కూర్చొని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి బుర్ఖా స్టాల్స్, ఇవి వచ్చేసి 800, ఇటు సైడ్ ఉన్నవేమో 600. ఇక్కడ మీరు చూస్తున్నదైతే 1500 నుంచి ఉంది. ఇవన్నీ కూడా 1500 రేంజ్ నుంచి ఉన్నాయి. ఇదైతే 1700, 1800 ఆ రేంజ్లో చెప్తున్నారు. ఇంకా 2000 కూడా చెప్తున్నారు. మనకు బార్గెనింగ్ స్కిల్స్ బాగుండాలండి. బాగుంటేనే మనకు నుమాయిష్ సూటబుల్ లేదా ఫిక్స్డ్ రేట్స్ ఎక్కడున్నాయో అక్కడ చూసుకొని వెళ్ళి తెచ్చుకోవాలండి. ఇవన్నీ కూడా 2000 ఆ రేంజ్లో చెప్తున్నారు. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవైతే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ పెట్టిన ఈ సూట్స్ అన్నీ కూడా మనకు 1000కి ఒక్కటంట. ఇక్కడ కూడా చాలా పాకిస్తానీ సూట్స్, ఇంకా చాలా మంచి మంచి సూట్స్ అయితే ఉన్నాయండి. ఆ పైన చూపిస్తున్న సూట్స్ అయితే 7000 అని చెప్తున్నారు. 7000, 8000, ఇంకా 5000, 4000 ఆ రేంజ్లో అయితే ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 5000 ఆర్ సంథింగ్ చెప్పారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇదైతే 3000 చెప్పారండి. గోటాపత్తి వర్క్ అంటారు కదా, అది ఇది. ఇవి వచ్చేసి ప్లాజో ప్యాంట్స్, ఒక్కొక్క ప్యాంట్ 300 చెప్తున్నారండి.
మంచిగా సైజ్ అనేది చెక్ చేసుకొని తీసుకోవాలండి మీరు. ఇక్కడ బెడ్ కవర్స్ 2 వచ్చేసి 500 అంట. ఇవి సింగిల్ బెడ్షీట్స్ ఉంటాయి కదండి, పల్చగా ఉంటాయి కదా అవి. ఇంకా ఈ లోపల బెడ్షీట్స్ వచ్చేసి చాలా డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయండి. బయట మనకు బోర్డులో తగిలించిన ప్రైస్ ఉండవు, లోపల బయట ఉన్నవి మాత్రమే ఆ ప్రైస్ ఉంటాయి. లోపలికి వెళ్తే మళ్ళీ మనకు ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. మనం క్వాలిటీకి బట్టి వాళ్ళు ప్రైస్ వేస్తారు. ఇక్కడ నేను చూపిస్తున్నవైతే 1000కి 3 సెట్స్ బెడ్షీట్స్ అయితే మంచి క్వాలిటీ ఉన్నాయండి. ఇవి చాలా పెద్దగా కూడా ఉన్నాయి, వాటర్ పెడితే ష్రింక్ అవ్వచ్చు. చాలా పెద్దగా ఉన్నాయి బెడ్షీట్స్ కూడా. ఇంకా అలాగే 2 పిల్లో కవర్స్, ఒక డబల్ బెడ్షీట్ వస్తుందండి. అలాగా 3 వస్తాయన్నమాట 1000కి. ఇవి బాందినీ సూట్స్. ఇక్కడ బయట చూస్తున్నవి ఈ బాందినీ సూట్స్ వచ్చేసి 600 ఒక పీస్ అంట. ఇక్కడ ఇదైతే మొత్తం స్కార్ఫ్స్, ఇంకా చాలా వెరైటీ ట్రెండీ డ్రెస్సెస్ ఉన్నాయి. ఇక్కడ టాప్స్ ఉంటాయి కదా, మొత్తం కాలర్ టాప్స్ అవి ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా స్కార్ఫ్స్. ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా మీరు, ఇవన్నీ కూడా లక్నోవి చికెన్ కర్రీ వర్క్. ఇక్కడ ప్రైస్ కూడా చాలా హై ఉందండి, మీరు మంచి బార్గెన్ చేసుకోవాలి. వీటి ఫ్యాన్స్ అయితే చాలా మంది ఉంటారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఇదైతే 1500 అని చెప్తున్నారు. చాలా అంటే చాలా పలుచగా ఉంటాయండి ఇవి. అదే కాటన్ మీద ఉన్నాయా అంటే లేవని చెప్పారు. మొత్తం అంతా కూడా ఇలాంటి క్లాత్ మీదే ఉన్నాయి. ఈ వర్క్ అంతా ఇలాంటి క్లాత్ మీదే ఆల్మోస్ట్ వస్తుంది, కాటన్ మీద అంతగా రాదు. వచ్చినా కూడా ఓన్లీ టాప్స్ ఉంటాయి అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా కాటన్వి, అలా టాప్స్ ఉంటాయి. ఇంకా మిగతా అన్నీ కూడా అలాగా పల్చటి క్లాత్ మీదే వస్తుంది ఇది ఆల్మోస్ట్ వర్క్ అంతా కూడా. ఇక్కడ చూడండి వైట్ కుర్తాస్ అయితే ఎంత బాగున్నాయో, మొత్తం అంతా ఇవి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయండి ఇవి. ఇదంతా కూడా మనకు లక్నోవి చికెన్ కర్రీ లేన్. నుమాయిష్కి వెళ్ళాలి, మంచిగా షాపింగ్ చేసుకోవాలి అంటే మనం ఎండింగ్ డేట్స్లో వెళ్ళాలండి. ఇక్కడ నుమాయిష్ అయితే 1 జనవరి స్టార్ట్ అయింది. ఇంకా ఇది స్టార్టింగే కాబట్టి మనకు రేట్స్ అనేవి చాలా హైలో ఉంటాయి. వాళ్ళు ఎంత బార్గెయిన్ చేసినా తగ్గించరు. లాస్ట్లో అయితే మనకు మంచిగా రీజనబుల్గా ఇచ్చేస్తారు. 1 జనవరికి నుమాయిష్ స్టార్ట్ అయిందండి. మనకు 15th ఫిబ్రవరి వరకు కూడా ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది. మనం లాస్ట్ డేట్స్లో వెళ్తే మనకు మంచి రీజనబుల్ ప్రైజుల్లో మనకి దొరుకుతాయండి.
ఇలా స్టార్టింగ్లో వెళ్తే కొంచెం కష్టమేనండి, కొంచెం హైగానే ఉంటాయి ప్రైజెస్. బెడ్షీట్స్, బెడ్ కవర్స్, ఇంకా ఇంటికి సంబంధించిన విషయాలు అయితే మనకు మంచి రీజనబుల్గానే దొరకచ్చు. కానీ మనకు క్లాతింగ్ అనేది మాత్రం ఇప్పుడు ప్రైజెస్ అనేది హైగానే ఉంటాయని చెప్పాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కట్టర్. ఇంకా అలాగే మనం క్రాకరీ ఎలా ఉంది అనేది చూద్దాం. ఇక్కడ క్రాకరీ పర్ కిలో 399 రూపీస్. ఇదంతా కూడా మెలమైన్తో చేసిన క్రాకరీ. ఇవి వచ్చేసి గ్లాస్ కప్స్. ఇంకా మిగతా ఇక్కడంతా మీరు చూస్తున్న అన్నీ కూడా మెలమైన్తో చేసింది. చూస్తున్నారు కదా, 399 ప్రైస్ 1 కిలో తీసుకుంటే. డిఫరెంట్ సెట్స్ ఉన్నాయండి. డిన్నర్ సెట్స్ ఉన్నాయి, కప్స్ ఉన్నాయి, ప్లేట్స్ ఉన్నాయి, బౌల్స్ ఉన్నాయి, స్పూన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయండి. ఇక్కడ మనం లోకల్స్ అయితే మంచిగా తీసుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారా, బ్రూమ్ షాప్ కూడా ఉంది. ఇంకా అలాగే మనకు క్యాప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్స్ ఉన్నాయి, క్లిప్స్ ఉన్నాయి. ఆడవాళ్ళకి కావాల్సిన మొత్తం అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ నుమాయిష్లో అయితే ఉన్నాయండి. ఇక్కడ మీరు చూస్తున్నది మెహందీ షాప్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెహందీస్ ఉన్నాయి. బ్లాక్ మెహందీ అంట, ఇంకా మంచి బ్రైడల్ మెహందీ అంట, మొత్తం మెహందీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ విధంగా ఎగ్జిబిషన్ అంతా కూడా ఒక రౌండ్ అయితే మీకు నేను చూపించేశాను. ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయండి. అన్నీ కవర్ చేయడం అయితే ఒక్క రోజులో అసలు వల్ల అయ్యే విషయం కాదు. మీరు కూడా హైదరాబాద్లోనే ఉంటే ఒకసారి నుమాయిష్కి వెళ్ళి విజిట్ చేసి రండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరెంతమంది నుమాయిష్ని చూసారో ఆల్రెడీ నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఎలా అనిపించింది నా ఈ చిన్న వ్లాగ్ అనేది ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.